హాయ్ ఎవరివన్, సూటిగా సుత్తి లేకుండా ఒక 2-3 క్వశ్చన్లు అడుగుతా, ఆన్సర్ చెప్పండి. దమ్ముంటే వైఎస్ఆర్సీపీ నాయకులైనా వైఎస్ఆర్సీపీ క్యాడర్ అయినా కూడా. అసెంబ్లీకి రాకుండా ప్రజల కోసం పని చేయకుండా తిరుగుతున్న ఈ వైఎస్ఆర్సీపీ నాయకులకి, వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలకి జీతం తీసుకునే అర్హత ఉందా? ఈరోజు ప్రజల పక్షాన్ని నిలబడకుండా, అసెంబ్లీకి వచ్చి ప్రజల కోసం మాట్లాడకుండా ఈరోజు స్వలాభం కోసం రాజకీయాలు చేసుకున్న ఈ వైఎస్ఆర్సీపీ నాయకులకి రాష్ట్రంలో తిరిగే అర్హత ఉందా? ప్రతిపక్ష హోదా ఇస్తే గానీ అసెంబ్లీకి రానని చెప్పి మొండికేసి ఇంట్లో కూర్చొని భయపడుతున్న ఈ జగన్మోహన్ రెడ్డి కూటమి ప్రభుత్వం గురించి కానీ, తెలుగుదేశం పార్టీ క్యాడర్ గురించి కానీ, లేకపోతే చంద్రబాబు నాయుడు గారి గురించి కానీ మాట్లాడే అర్హత ఉందా? ముందు వీటి గురించి తెలుసుకొని వీటి గురించి ఆన్సర్ చెప్పి తర్వాత ఏమైనా మాట్లాడండి. మీరు చేస్తున్న ఫేక్ ప్రచారాలు, మీరు మాట్లాడుతున్న మాటలు, మీరు ప్యాంట్ తట్టుకొని ఏం మాట్లాడాలో అర్థం కాక ఊరికే లేనిపోయిన ఫేక్ ప్రాపగాండా చేస్తున్నారు. మాట్లాడే ముందు వెనక చూసుకొని మాట్లాడండి. మీ నాయకుల్ని దమ్ముంటే అసెంబ్లీకి పంపించి అసెంబ్లీలో ప్రజల కోసం పోరాటం చేయమని చెప్పండి. ఆ తర్వాత ఏమైనా మాట్లాడండి.